నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. వాక్యాన్ని నోట్ చేసుకోండి, స్లోగా చెప్తున్నాను. లోకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనం 28వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకునడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావు కదా, ఏంటి ప్రభా నాతో మాట్లాడు, ఒక్క మాట ఈరోజు వాగ్దానం అయితే నాకే రావాలి అని అడుగుతున్నావు కదా. అందుకు దేవుడు ఈరోజు నీకే ఇస్తున్న వాగ్దానము, నీకు విడుదల సమీపించబడింది అని చెప్పారైనా. విడుదల వచ్చింది అంతే. నమ్ముతున్నావా? అద్భుతమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. నాకు ఈ చెర ఎప్పుడు విడుదలవుతుంది, ఈ సమస్య నాకు ఎప్పుడు పోతుంది, అసలు ఈ విషయం గురించి నేను మర్చిపోవాలంతే. ఇంకా అంతగా నన్ను బ్లెస్ చేయ ప్రభు, నాకు విడుదల ఇవ్వ, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ కష్టం శ్రమ అని అనుకుంటున్నావు కదా. నువ్వు దేని విషయంలో ఆ డెలివరెన్సీ, ఆ విడుదల, బహుశా అప్పుల, లేకపోతే అనారోగ్యమో, లేకపోతే ఏదైనా కొరత, లేకపోతే ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది, నా వల్ల కాదు వీళ్ళని చూడటం, అది రకరకాలుగా అనుకుంటున్నావేమో. నువ్వు ఏది విడుదల కావాలని కోరుకుంటున్నావో ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తి నీకు ఇస్తున్నటువంటి గొప్ప ఆదరణ మాట ఏంటంటే, నీకు విడుదల సమీపించిందనెను ప్రభువారు చెప్పారు. అందుకనే మీ తలలెత్తుకునుడి. తలదించుకున్నావు కదా ఎంతవరకు విడుదల లేక, విడుదల ప్రకటిస్తున్నాడు ఆయన. ఎక్కడ తల దించుకునే ఉన్నావో, ఎన్ని మాటలు పడ్డావో, అక్కడ దేవుడు నిన్ను తలెత్తుకునేలా చేస్తాను. ఎప్పుడు పైకి లెగుస్తుందండి మనకు, తల ఎప్పుడు పైకి లెగుస్తుందంటే ఒక రకమైన ధైర్యం మనలో వచ్చినది. ఫైనాన్షియల్గా మనం బాగున్నప్పుడు, ఆరోగ్యపరంగా మనం బాగున్నప్పుడు, మంచి అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తల డౌన్ అయిపోతుంది నీరసంగా ఉన్నప్పుడు. ఆ నీరసంలో కూడా టెస్టులన్నీ కూడా నార్మల్ వచ్చినాయి అనుకోండి, తెలియకుండా కళ్ళు కూడా పైకి లేచిపోతుంటాయి. తల తనకు ఆటోమేటిక్ తెలియకుండా పైకి లేస్తుంది, ఒక శక్తి వస్తుంది. ఫైనాన్షియల్గా బాగాలేదనుకోండి, ఎక్కడ నలుగురిలో కూడా తల దించుకునే ఉంటాం. ఫైనాన్షియల్గా బాగున్నప్పుడు, గోల్డ్ నువ్వు తెచ్చుకున్నప్పుడు, అన్నీ నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు,
మెడ కిందకి దిగుతుందా, తల పైకి లెగుస్తుంది. అంటే కొన్ని విషయాలు ఈ తల పైకి లెగటం ఒక రకంగా ఉంటుంది, కానీ నీ స్థితి అన్ని విషయాల్లో దీవెనకరమైన సాక్షిగా నువ్వు ఎత్తబడతావు. విడుదల సమీపించిందా? నేను దేవుడు గొప్ప విడుదల నీకు ఇచ్చాడు. ఇక నువ్వు ఆ కష్టములో శ్రమలో ఉండవు, దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. పరిశుద్ధాత్ముడు నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. రాజుల 2వ గ్రంథంలోకి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం ఈరోజు కూడా అంశం చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట ప్రకారం, వారి నోట ఏ అబద్ధమును నాకు కనపడలేదు, వారు అనింద్యులు. ఇంతవరకు కొన్ని ఎపిసోడ్లు మనం అనింద్యుల మీద నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా అదే అంశంలో దేవుడు మాట్లాడేది అబద్ధం ఆడని మనుషులుగా ఉండాలని. అబద్ధం ఆడేవారు అనింద్యులు కారు, అబద్ధం ఆడేవారు అన్యులు. అబద్ధం ఆడేవారు ఎవరు? అన్యులు. మనము అనింద్యులుగా ఉండాలి. ఎంతమంది అబద్ధం ఆడుతున్నారో? అబద్ధం ఆడుతున్నావేమో, అయ్యో నేను ఎన్నో అబద్ధాలు ఆడాను, లెక్క కట్టితే లక్షల కోట్ల మీద ఉంటుందని నేను అనుకోవచ్చు నువ్వు. అందుకే నీ జీవితంలో నువ్వు ఊహించినంత వెలుగురు చూడలేకపోయావు. ఎప్పుడు కూడా మన ఊహ ఆశీర్వాదంగా మన కళ్ళతో మనం చూడాలంటే మన ఊహలు ఉంటాయి. యవ్వన కాలంలో కొన్ని ఊహలు ఉంటాయి, ఉద్యోగ రంగంలో ఊహలు ఉంటాయి, వ్యాపార రంగంలో ఊహలు ఉంటాయి. నీ లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలని నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా ఒక ప్లాన్ ప్రకారం నువ్వు అనుభవించుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే నీవు అనింద్యుడవు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, చెప్పండి. నాకు ఎన్నో శ్రమలు నన్ను వెంటాడుతున్నప్పుడు నా జీవితాన్ని నేను పరీక్ష చేసుకుంటూ ఉండేవాడిని. పరీక్ష చేసుకుంటూ కూడా నేను ఏ సంవత్సరం ఎలా సేవ చేయాలి, ఏ సంవత్సరం ఎలా బ్రతకాలో, నేను ఎలా జీవించాలని నా లైఫ్ స్టైల్ని నేను డిజైన్ చేసుకుని పెట్టుకున్నాను. అవన్నీ కూడా ఎవరికైనా చెబితే తట్టుకోలేక చెప్పేవాడిని, చెప్పకూడదు అనుకునేవాడిని. చెబితే అందరూ ఎగతాళి చేసేవారు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, నా దేవుడు ఇస్సాకు దేవుడని నాకు తెలుసు. నా దేవుడు నా లైఫ్ స్టైల్ని డిజైన్ అంతటిని ఓకే చేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీకు ఈ మాటలు చెప్తూ ఉంటా. మనల్ని ఎవరో మెచ్చుకోని అవసరం లేదు, ఎవరో మనల్ని పొగిడిన అవసరం లేదు. నీవు నమ్మిన దేవుడు నిన్ను మెచ్చుకునే భక్తి నువ్వు చేస్తే చాలంతే. నీవు నమ్మిన దేవునికి నిర్దోషిగా బ్రతికితే చాలు. ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు చూడండి. రాజుల గ్రంథంలోకి రండి. రాజుల గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. దైవజనుడి దగ్గర ఉన్నటువంటి మనుషుడు గెహజీ. ఆ దైవజనుడు ఎవరంటే ఎలీషా. ఎలీషా దైవజనుడి దగ్గరికి సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగంతో ఆ ఇశ్రాయేలు చిన్నది చెప్పింది, మరి నా యజమానుడు ఆ సిరియాలో ఆ రాష్ట్రపతి గారి ఇంట్లో, ఆ సర్వ సైన్యాధిపతి ఇంట్లో బానిసగా ఉంది ఇశ్రాయేలీ దేశపు చిన్నది. ఆయన ప్రపంచం అంతా తిరిగి మందు కోసము చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నో రకాల మందులు రాసిన కుష్ఠరోగం పోలేదు. అయితే ఆయనకు ఉన్నటువంటి హోదాకి, ఆయన రోగానికి చాలా భయంకరమైనటువంటి అవమానముగా ఉంది. ఈ రోగము పోవట్లేదని కుములు ఏడుస్తున్నాడు. భర్త ఏడుస్తుంటే భార్య కూడా ఏడుస్తూ ఉంటే ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పింది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? మా దేశములో మాకొక దైవజనుడున్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి ఈ యజమానుడు కనుక వెళ్ళాడంటే, నీ భర్త కనుక అక్కడికి వెళ్ళాడంటే దైవజనుడు ప్రార్థిస్తాడు. దైవజనుడు ప్రార్థించాడంటే కుష్ఠరోగం తగ్గిపోతుందని చెప్పింది. వెంటనే సరే ఈ బానిస పిల్ల ఎందుకు చెప్పిందో అని చెప్పి ఆ నయమాను అనేటువంటి సైన్యాధిపతి, రాష్ట్రపతి, ఆయన కానవాయి మీద రథం ఎక్కి సైన్యముతోటి ఇజ్రాయేల్ దేశంలోకి వచ్చాడు. ఇజ్రాయేల్ దేశంలో యోర్దాను నది దగ్గరలో ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఎలీషాతో మాట్లాడినప్పుడు ఎలీషాకి చెప్పాడు, నేను సైన్యాధిపతిని,
నేను ఫలానా నా కుష్ఠరోగం తగ్గిస్తామని వచ్చానని వర్తమానం దైవజనుడి దగ్గర పంపించాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేసి అన్నాడు, ఈ మనుషుడు యొర్దాను నదిలో 7 మార్లు మునిగి లెగిస్తే ఈయన కుష్ఠరోగం పోతుంది అన్నాడు. అప్పుడు నయమాన్ అనుకున్నాడు, వస్తాడు చేతులుంచి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాను. ఆ మురికాల్లో నన్ను మునగమంటున్నాడు. ఏంటంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆ చీఫ్ సెక్రటరీ అంటాడు, అయ్యా రాష్ట్రపతి గారు, నయమాన్ గారు, మిమ్మల్ని డబ్బులు అడగలేదు కదా, ఆయన బంగారం అడగలేదు కదా, యొర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు కదా, మీరు 7 మార్లు మునిగితే పోయింది ఏముందంటే సర్లేనాడు అని చెప్పేసి 7 మార్లు నయమాను యొర్దాను నదిలో మునిగి లేచాడు. యొర్దాను నదిలో నయమాను మునిగి లేచిన సమయంలో 7వసారి మునిగి లేచినప్పుడు ఆయన దేహము చంటి బిడ్డల దేహం వలె మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను కరెక్ట్గా నయమాను ఎక్కడ యొర్దాను నదిలో మునిగాడో అక్కడ నేను బాప్తీసాలు ఇచ్చాను కొంతమందికి. నేను కూడా కొంత సమయం మునిగి ఆడుకున్నాను. ఆమెన్, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎలీషా చెప్పిన చోట నయమాను మునిగితే కుష్ఠరోగం పోయింది. ఆ నయమాన్ పైకి వచ్చి, ఈ పాస్టర్ గారు మంచిగా నన్ను బాగు చేశాడు, ఓకే అని చెప్పి బంగారము, వెండి, దుస్తులు అన్నీ ఇస్తానంటే దైవజనుడు అన్నాడు, ఏయ్ నీ ఏమి నాకు వద్దు, పట్టుకెళ్ళిపో అన్నాడు. పట్టుకెళ్ళిపో అంటే తిరిగి పట్టుకెళ్ళిపోతున్నాడు. తిరిగి పట్టుకెళ్ళిపోతుంటే ఈ పాస్టర్ గారికి ఒక అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు. ఆయన పేరు గెహాజీ. ఆయన పేరు ఏం పేరు? గెహాజీ. ఆయనకి మనసు అంతా కొట్టేసుకుంటుంది, ఈ పాస్టర్ గారు ఇలాగే చేస్తుంటాడు, ఈయన బాగుపడ్డ మనల్ని బాగుపడిస్తాడు అని అనుకున్నాడు. మరి ఏంటో దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ నయమాన్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కూడా ఉన్న అసిస్టెంట్ పేరు గెహాజీ. గుర్తుపెట్టుకోండి, ఆ గెహాజీకి మనసంతా కూడా ఆ బంగారం మీద, బట్టల మీద ఉండిపోయింది. కాళ్ళ దగ్గరికి వచ్చింది, తన్నుకుంటే కాశీ వెళ్ళినా దొరకదు అనుకున్నాడు. మరి ఏంటో దైవజనుడు ప్రార్థనలోకి వెళ్ళిపోయిన తర్వాత గెహాజీ బయటకు వచ్చి అటు ఇటు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ రథం దగ్గరికి వెళ్తే, ఇలాగ ఎందుకు వచ్చావు అసిస్టెంట్ పాస్టర్ గెహాజీ అని అంటే, అదే మా దైవజనుడు చెప్పాడు, ఎవరో వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, అదే వద్దన్నాడు కదా, అవన్నీ కూడా మరలి ఇమ్మన్నాడు అన్నాడు. అయ్యో మీకు ఇవ్వటానికి కదా నేను వచ్చాను. అతను ఏమంటాడు, మీకు ఇవ్వటానికి కదా నేను వచ్చాను, సరే తీసుకెళ్ళినప్పుడు అవన్నీ తీసుకుని ఈ గెహాజీ మూటగట్టి వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిపోయి వాళ్ళ భార్యకి చెప్పాడట, నువ్వు జాగ్రత్తగా బతకవే, వడ్డీ వ్యాపారం చేసుకుంటావు, ఏం చేసుకుంటావో అన్ని ఇంట్లో పెట్టేసి మొత్తం తాళం వేసేయి, అరుగు మీద కూర్చో అన్నాడట. అన్నీ అప్పగించేసాడు. మా ఆయన ఎంత మంచోడో, మా ఆయన బంగారం అని చెప్పి అన్ని మూటలు కట్టేసి తాళాలు వేసేసి తలుపేసేసి ఆమె వ్యవహారం మొదలుపెట్టింది. ఈయన ఏమి ఎరగనట్టుగా వచ్చి దైవజనుడి దగ్గరికి వచ్చాడు. మళ్ళా చదవండి, ఇప్పుడు నుంచి మీకు వాక్యం అర్థమవుతుంది. అతడు లోపలికి పోయి, దైవజనుడి దగ్గరికి వచ్చాడు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గెహాజీ, ఓ గెహాజీ, నీ వెచ్చటి నుండి వచ్చితివని, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వచ్చావు అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను, చూడండి గెహాజీ చెప్తున్నాడు దైవజనుడికి, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదనెను. అబద్ధము ఆడాడు. వాక్యం ఎరిగినటువంటి మనుషుడు గెహాజీ, వాక్యం ఎరిగాడు. దైవజనుడి ద్వారా ప్రార్థన చేస్తే అద్భుతాలు కళ్ళతో చూసిన మనిషి గెహాజీ. ఆయన ఏమన్నాడు, అయ్యా నేను మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాను, మనసు ఒప్పుకోక కొంచెం బంగారము, దుస్తులు, వెండి తెచ్చుకున్నాను, ఇంటి దగ్గర పెట్టి వచ్చాను అంటే సరిపోను, దానికి తగ్గట్టు ఉండను. అయ్యా దైవజనుడా, నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. అప్పుడు దైవజనుడు అంటాడు, అంతటా ఎలీషా వానితో, ఎప్పుడు కూడా ప్రవక్తతో అబద్ధం ఆడాడేమో, అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి, ఓ మై గాడ్, చూడండి ఎలాగా పవర్ అన్నమాట ఇది. ఇదిగో గెహాజీ, నువ్వు ఒక్క మాట గమనించు, ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నావు కదా, నీవు ఆ రథము దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆ మనుషుడు నిన్ను చూచినప్పుడు, ఆ మనుషుడు నిన్ను ఎదుర్కొన్నప్పుడు, రథము దిగి నిన్ను ఎదుర్కొనుట, ఆ మనుషుడు నయమాను రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నా మనసు నీతో రాలేదా? ద్రవ్యమును చూడండి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన బుద్ధి ఉందా? నీకు జ్ఞానం ఉందా? అబద్ధం ఆడతావా నాతోటి? ఎక్కడికి వెళ్ళావని అడిగాను, ఎక్కడికి వెళ్ళలేదంటావు. ఆ మనుషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నిన్ను చూసి ఆ మనుషుడు రథము దిగి వస్తున్నప్పుడు, నా మనసు నీతో రాలేదా అన్న వెంటనే షాక్ అయిపోయాడు. భయం వచ్చేసింది గెహాజీకి. అలా ఉండిపోయాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, ఒరే ఎర్రోడా, ఆ మనుషుడు మీద ఉన్న కుష్ఠరోగం ఆ మనుషుడిని వదిలిపెట్టేసింది కదా, ఖాళీ అయిపోయింది. ఆ కుష్ఠరోగము నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె వెంటనే గెహాజీ మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళిపోయేను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దైవజనుడి దగ్గర ఉన్నటువంటి గెహాజీ అబద్ధం ఆడటం ద్వారా ఏ మనుషుడిని వదిలిపెట్టిన దరిద్రం ఉందో ఆ దరిద్రం ఈ మనుషుడి మీదకి వచ్చింది. మీకు తెలుసో తెలీదో, ఈ రోజుకి గెహాజీకి సంబంధించిన సంతతి మీద కుష్టి ఏలుబడి చేస్తూనే ఉంది. అబద్ధము నీ సంతోషాన్ని దొంగిలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు ఏ రకంగా చెప్పాడు? అందుకనే మనము ఎవరితో అబద్ధం ఆడినా, ఎవరితోటి ఎలా జీవించినా మనతో దేవుని ఆత్మ సంచరిస్తుంది. మనం ఏం మాట్లాడుతున్నామో దేవుడు ఆలకిస్తాడు. దేవుని ఆత్మ మనల్ని చూస్తూ ఉంటుంది. మనము దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. వెంటనే కుష్ఠరోగం వచ్చింది. చరిత్రలోకి వెళ్తే ఆ కుష్ఠరోగంతో ఇంటికి వెళ్ళిన తర్వాత గెహాజీ భార్య తలుపు తీసేటప్పటికి ఇలాగైపోయావు ఏంటి అని అడిగితే, ఇదిగో నీకు బట్టలు ఇచ్చానా, నీకు డబ్బులు ఇచ్చానా, వెండి ఇచ్చానా, అన్ని ఇంట్లో పెట్టుకోమన్నాను కదా. అవును, మంచిగా ఇచ్చావు కదా, మరి కుష్టి ఎందుకు వచ్చింది? దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళావని అడిగాడు ఆ పాస్టర్ గారు. నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం ఆడాను. నువ్వు అబద్ధం ఆడావు కనుక ఆ మనుషుడు నిన్ను కలిసినప్పుడు, నీవు ఆ మనుషుడితో మాట్లాడినప్పుడు నా మనసు నీతో వచ్చింది. నాకు తెలుసు నువ్వు అబద్ధం ఆడావు కనుక ఇక మీదట ఆ మనుషుడిని విడిచిపెట్టిన కుష్టి నీకు వచ్చునుగాక అన్నాడు. నాకు కుష్టి వచ్చేసిందంటే ఆ భార్య అందంట, కుష్టి వస్తే ఇంట్లోకి రాకూడదు, నువ్వు దూరంగా వెళ్ళిపో అందట. కరోనా కేసులాగా అనమాట. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పరే. అప్పుడు కుష్టి వ్యాధి వస్తే ఊరు చివర వారికి ఒక చిన్న విలేజ్ కట్టేవారు. కుష్టి రోగిని ఎవరు ఇంట్లో పెట్టుకునేవారు కాదు, కుష్టి అంటుకుంటుందని. కుష్టి రోగులందరూ కూడా ఒక ప్లేస్లో ఉండేవారు. ఈ బంగారము వెండి తీసుకున్న భార్య, ప్రేమగా ఉన్నటువంటి భార్య, సహవాసముగా ఉన్న భార్య, ఈ కుష్టి రోగం చూసి నువ్వు కూడా ఇంట్లోకి రాకన్నది. అక్కడ దైవజనుడితో సహవాసం పోయింది, పైన దేవుడితో సహవాసం పోయింది, ఇంట్లో భార్యతో సహవాసం పోయింది. చివరికి అనాదిగా కుష్ఠరోగిగా గెహాజీ ఊరు విడిచి బయటికి వెళ్ళిపోయి, ఊరు చివరలో తన మరణము చాలా భయంకరంగా ముగిసిపోయింది. నోటి నుండి వచ్చే అబద్ధము మానవ జీవితాన్ని పతనము చేస్తుంది. హల్లెలూయా. ఒక అవకాశం దేవుడిచ్చాడు. మీరు ఈ రోజైనా అబద్ధం ఆడకుండా ఉండండి. ఒకవేళ ఈ వాక్యం మీకు కఠినంగా ఉండి వేరే చర్చికి వెళ్ళిపోయినా పర్వాలేదు, అక్కడ కూడా అబద్ధం ఆడండి. ఎక్కడ అబద్ధం ఆడకండి.
మీరు క్రీస్తు ఎదుట సత్యము మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఒక బలమైన దివ్య శక్తి మీ చుట్టూ ఆవరిస్తుంది. మీ కార్యములు దేవుడు నెరవేరుస్తాడు. లేని రోగము, ఎవరెవరినో విడిచిపెట్టిన దరిద్రము అబద్ధం ఆడే వారి మీదకు వచ్చి ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే అబద్ధం ఆడనని సత్యముగా జీవించడానికి నువ్వు సిద్ధపడతావో, ఎవరెవరి కొరకు పొంచి ఉన్న ఆశీర్వాదమో నీ మీదకు వచ్చి ప్రాప్తిస్తుంది. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును నీవు అనుభవిస్తావు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31 వచనం ఒకసారి చదవండి. మీరు ఎలాగ ఉంటున్నారు? మనం గుడికి వెళ్ళాము, బడికి వెళ్ళామన్నట్టు కాదు. మనము ఈరోజు ఎంత మార్పు చెందేమో, ఎంత ఆశీర్వాదం పొందుకున్నాం అన్నట్టు ఉండాలి. నీ శరీరం అంతా కూడా ప్రతిరోజు కూడా యాసిడ్ తిన్నట్టు తినేస్తుందంటే రోగము కారణము. నీవు ఎప్పుడెప్పుడు అబద్ధాలు ఆడేవో, యాక్టింగ్ చేసేవో, నాలుక మడతెట్టి మాట్లాడేవో, నాలుకతోటి సిగ్నల్స్ ఇచ్చేవో, ప్రతి దానికి ఒక్కొక్క రోగం మన మీద ఏలుబడి చేస్తుంది. కనుక మనము మారాలి. నీవు నేను మారాలి. ప్రతిరోజు మన జీవితము పరీక్ష చేసుకుంటూ వెళ్తే గొప్ప ఆశీర్వాద వెలుగు జ్యోతి వలె మనం ఉంటాము. సామెతలు 10వ అధ్యాయం 31 వచనం. నీతిమంతుని నోరు, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, జ్ఞానోపదేశము పలుకును. మూర్ఖపు మాటలు పలుకు నాలుక, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాలుగు కట్ చేసి పడేస్తాడు అంతే. ఆయన క్యాన్సర్ డాక్టర్లు అంటాడు. ఎలాంటాడు అయినా? ఇప్పుడు చాలామందికి నాలుగు మీద పుండ్లు వస్తున్నాయి, మేడ మీద పుండ్లు వస్తున్నాయి రకరకాలుగా. బాబు నేనేం తప్పు చేశాను ఏడు, అయ్యా తెలుసో తెలియక తప్పు చేశానేమో, ఆ పాపము నా మీద ఏలుబడి చేస్తుందేమో ఏడు. దేవుని దగ్గర బ్రతిమాలుకో. ఒకవేళ ఆయన జాలి పడితే నిన్ను ఆయన కనికరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ నోటి నుండి పలికిన మూర్ఖపు మాటలు, ఆవేశంతో కూడిన మాటలు, అన్యాయముగా మాట్లాడిన మాటలు, సరదాగా మాట్లాడిన మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట కనబడుతుంది, 5వ అధ్యాయం 4వ వచనంలో, ఇతరులకు క్షేమాభివృద్ధికరమైన మాటలే ఉచ్చరింపవలెను గాని సరసోక్తులైనను, బూతులైనను, పోకిరి మాటలైనను ఇవి మీకు తగవు. కృతజ్ఞత వచనమే మీరు మీ నోట, మీ నాలుక కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలెను. హల్లెలూయా. వాస్తుల వల్ల నాశనము రాదు, దిశల వల్ల నాశనము రాదు, ప్రవర్తన బాగుగా లేకపోతే నాశనం వస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అసలైన శిశులైన చరిత్ర ప్రార్థనా శక్తిలో పరిశుద్ధ గ్రంథమే. ఆమేన్. ప్రియులరా, అబద్ధము నాశనానికి దారితీస్తుంది. అబద్ధము అన్యాయముగా నీ జీవితాన్ని బలి చేస్తుంది. అబద్ధము నీ ఆనందాన్ని మింగివేస్తుంది. అనింద్యునిగా ఉంటావు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4లో ఇతరులకు క్షేమాభివృద్ధికరమైన మాట. నీ నాలుక ఎప్పుడు కూడా బ్లెస్ చేయాలి ప్రతి ఒక్కరిని. అమ్మా నువ్వు బాగుంటావు, దేవుడిని దీవిస్తాడు, ఏడవకు, దేవుడు నీకు తోడుంటాడని మాట్లాడాలి. అమ్మ నువ్వు ఇలా ఇంత ఎందుకు ఏడుస్తున్నావు అంటే నీ బుద్ధి మంచిది కాదే అని ఇంకా కొంతమంది పుండి మీద కారం వేసినట్టు మాట్లాడతారు. కొంతమంది కృంగిపోయి ఆవేదనగా ఉంటే నువ్వు పలానా రోజు పలానా తప్పు చేసావు కనుక ఆ తప్పుకి నువ్వు ఏడుస్తున్నావని బల్లుముతో గుచ్చినట్టు గుచ్చుతారు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరు బాధలో ఉన్నా, వారు మంచి చేసినా చెడ్డ చేసినా అది మనకు అనవసరం. వారు బాధలో ఉన్నప్పుడు ఆదరణకరమైన మాటను ఉచ్చరించాలి. నీ నాలుక దీవెన మాట్లాడాలి. హల్లెలూయా. నీ నోరు పరిశుద్ధపరచబడితే నీ బ్రతుకు పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి నోట ఏ అబద్ధమును కనపడలేదు, వారు అనింద్యులు. అందుకే దేవుడు నీకు రక్షకుడిగా ఉన్నాడు, దేవుడు నీకు సహకారిగా ఉన్నాడు. అందరూ ఉన్న చోట లేచి నిలబడి
పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన గొప్ప అమూల్యమైన వర్తమానము. ఇది లోకములు ఎక్కడ దొరకని వర్తమానం ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. సత్యవాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మనము అబద్ధం ఆడకుండా ఉంటే కుష్టి మనకు రాదు, రోగము రాదు. నీవు పాత జీవితాన్ని తీసి నీతి అనే పవిత్ర జీవితంలో నీవు మార్పు చెందితే మరలా ద్రాక్షవల్లిగా చిగురు పడతావు, ఖర్జూర వృక్షం వలె గెలవేస్తావు, జీవితము దీవెనగా మారుతుంది. 2 చేతులు ఆకాశం వైపు చాపి, నేను అబద్ధం ఆడేనేమో, నాది నాకు తెలుస్తూ ఉంది, ఇంత మట్టుకు నేను పరీక్ష చేసుకుంటున్నాను, తెలుసో తెలియకో అది ఏలకోలాలతోటి జీవితం కొనసాగించానేమో, ఇక మీదట నేను సీరియస్గానే బ్రతుకుతాను, స్పిరిచువాలిటీలో ఆత్మీయతలో నేను కఠినముగానే ఉంటాను, నేను రాజీ పడే భక్తి చేయను, నేను పరిశుద్ధతలో తీవ్రత కలిగి ఉంటాను, నా నోట అబద్ధమును తీసివేస్తాను, అనింద్యునిగా ఉంటాను, నేను అన్యురాలుగా ఉన్నానేమో, అంచుడిగా ఉన్నానేమో, ఇలాగున్నాను బాబు, ఇక మీదట నేను పరిశుద్ధంగా ఉంటాను. దేవుని వాక్యము ద్వారా మీరు వాటిని ఒప్పుకున్నారు, పరిశుద్ధాత్ముడు అంగీకరించాడు, నీ మీద ఆయన క్షమాపణ చూపిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. ఈ దినము నిన్ను క్షమించాడు, ఈ దినము నిన్ను క్షమించాడు, ఈ దినము నిన్ను క్షమించాడు. మరలా ఇక మీదట ఆ ఊబిలో నువ్వు అడుగు పెట్టద్దు, ఆ ఊబిలో అడుగు పెట్టడానికి తీర్మానం చేసుకో. నీ కార్యములు సఫలమవుతాయి, నీకు అంతా నీ రాబడి ధర్మంగా ఉంటుంది, నీ ఆదాయము నిజాయితీగా ఉంటుంది. హల్లెలూయా.